హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదండి. రైట్ టు ఫ్రీడమ్ కింద ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు రైట్ టు ఫ్రీడమ్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 19(A) అంటున్నాడు. సో ఓకే, ఇక్కడ చూడండి సబ్ క్లాస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా చూడండి. దాని ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇవ్వడం జరిగిందని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వ్యాపార వృత్తిపరమైన స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ అండి? రైట్ టు ఫ్రీడమ్ కింద 6 రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 19లో. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ 19(A)లో భాగంగా వాక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇది ఉంది కదా, వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(A)లో పొందుపరచడం జరిగింది. ఓకే, ఒకసారి కనుక క్లియర్గా ఆర్టికల్ 19 గురించి తెలుసుకున్నట్లయితే, ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్సెట్రా అంటున్నాడు. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 19(1)లో భాగంగా ఏమంటున్నాడు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19(B)లో ఏమంటున్నాడు, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అంటున్నాడు. ఓకే, పీస్ఫుల్గా అసెంబుల్ అవ్వాలి, ప్లస్ అలాగే ఎలాంటి ఆర్మ్స్ కానీ అలాంటి అంటే హాని చేసేటువంటి వస్తువులతో లేకుండా ఉండాలి అంటున్నాడు ఆ పీస్ఫుల్ అసెంబ్లీ కూడా. అలాగే టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, ఇక్కడ ఇంకోటి కూడా కోఆపరేటివ్ సొసైటీస్, ఇది రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఆర్టికల్ 19(D)లో ఏమంటున్నాడు, టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాడు. అలాగే ఆర్టికల్ 19(E)లో ఎలాంటి హక్కు ఇవ్వడం జరిగింది, రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాడు. అలాగే ఆర్టికల్ 19(F)లో ఏమంటున్నాడు, టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆర్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. సో దీనికి సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే, ఇది ఎంటైర్ ఆర్టికల్ 19కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్థానిక స్వపరిపాలనా సంస్థలను పాలనా సామర్థ్యం, రాజకీయ అవగాహన, మానవ అభివృద్ధి సాధన సంస్థలని ఎవరన్నారు అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్కే డే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ రిప్పన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ మయో. సో చాలామంది ఇక్కడ ఏమనుకుంటారు, స్థానిక సంస్థలు స్థానికంగా కావాలి అని చెప్పేసి మనకి ఫస్ట్ టైం మెన్షన్ చేసింది మహాత్మా గాంధీ కాబట్టి అని చెప్పేసి మహాత్మా గాంధీ పెట్టే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ కాదండి, పాలనా సామర్థ్యం, రాజకీయ అవగాహన, అలాగే మానవ అభివృద్ధి సాధనా సంస్థలను ఎవరు అంటే ఎస్కే డే గారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి కొన్ని డైరెక్ట్గా బుక్కులలో ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో స్టేట్మెంట్స్ ఎవరెవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరిని అంటారు? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ రిప్పన్, ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ అంటారు. ఓకే, ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ రిప్పన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బలవంతరాయ్ మెహతా, థర్డ్ వచ్చేసి అశోక్ మెహతా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ. ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారు, మహాత్మా గాంధీ ఏమో అనుకుంటారు, కానీ కాదండి. ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ వచ్చేసి లార్డ్ రిప్పన్ గారు అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వీరే చాలా లోకల్ గవర్నమెంట్కి చాలా మట్టుకి కృషి చేశారు బ్రిటిష్ వారి టైంలో, అందుకని చెప్పేసి ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అంటారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, 5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఓకే, మనకు 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, దాంట్లో భాగంగా 5th షెడ్యూల్లో ఏ అంశాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాల విభజనకు సంబంధించినవి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ప్రస్తుత జాబితాలో గల కొన్ని కులాలను తొలగించడము లేదా కలపడంకు సంబంధించినవి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాల తెగల పాలనకు సంబంధించినవి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రాల మధ్య జలవనరుల పంపకానికి సంబంధించినవి. ఏదండి, మెయిన్గా మనకు 5th షెడ్యూల్ అలాగే 6th షెడ్యూల్ రెండు ఉంటాయి కదా. సో ఒకటి షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి వర్కౌట్ చేస్తే ఇంకోటి ట్రైబల్ ఏరియాస్ గురించి వర్కౌట్ చేస్తుంది. సో మెయిన్గా వచ్చేసి 5th షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలు తెగలకు సంబంధించిందండి. ఓకే, దానికి సంబంధించిన అంశాలని ఏది ఈ షెడ్యూల్ ప్రాంతాలు తెగలకు సంబంధించి అన్నీ కూడా 5వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, ఒకసారి 5వ షెడ్యూల్ గురించి కనుక క్లారిటీగా తెలుసుకుంటే, మెయిన్గా వచ్చేసి మనకి పార్ట్ 10లో 5th షెడ్యూల్కి సంబంధించిన అన్నీ కూడా పార్ట్ 10లో కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 10లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 244 నుంచి 244A ఏదైతే ఉందో ఈ రెండు ఆర్టికల్స్ మెయిన్గా
షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా ఎవరు ప్రకటిస్తారు అంటే మెయిన్గా వచ్చేసి ప్రెసిడెంట్ ప్రకటిస్తాడు. ఓకే, ప్రెసిడెంట్ షెడ్యూల్డ్ ఏరియాని గుర్తించడం జరుగుతుంది. ఓకే, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. మెయిన్గా సెంట్రల్ స్టేట్ సంబంధించిన ఏవైనా లెజిస్లేటివ్ యాక్టివిటీస్ అప్లికేబుల్ అవ్వాలంటే ఆ స్టేట్ గవర్నర్ కంపల్సరీగా చూస్తాడనమాట. ఓకే, స్టేట్ గవర్నర్ మాడిఫై చేయొచ్చు, లేకపోతే అలాగే అప్లికేబుల్ చేయొచ్చు, లేకపోతే మొత్తానికి అప్లికేబుల్ అవ్వకుండా ఆ షెడ్యూల్ ఏరియాస్ వరకు నోటీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ షెడ్యూల్ ఏరియాస్కి సంబంధించి ఆల్టరేషన్ వచ్చేసి ఎవరు చేస్తారండి, అది కూడా ఇది కన్సల్టేషన్ విత్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ తోని ఎవరు చేస్తారు, ప్రెసిడెంటే చేయడానికి ఉంటుంది. ఓకే, ఇది 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లియర్గా మెయిన్గా 5th షెడ్యూల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాస్ వచ్చేసి మనకు 10 స్టేట్స్లలో ఉన్నాయి. ఏంటి అవి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, తెలంగాణ. సో ఈ 10 స్టేట్లలో షెడ్యూల్ ఏరియాస్ అనేవి గుర్తించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జిల్లాలోని న్యాయాధికారులను ఎవరు నియమిస్తారో అని అడుగుతున్నారు. ఓకే, జిల్లాలోని సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ సెషన్స్ కోర్ట్స్ కానీ మిగతా కోర్ట్స్ కానీ ఎవరు నియమిస్తారు న్యాయాధికారులను. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చాలా మటుకి ఏం చేస్తారు అంటే మెయిన్గా హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సో అదేవిధంగా జిల్లాలోని ఉన్నటువంటి న్యాయస్థానాలకు కూడా న్యాయాధికారులను రాష్ట్రపతి నియమిస్తాడేమో అని చెప్పేసి ఛాన్సెస్ ఉంటాయి, కానీ కాదండి. మెయిన్గా ఎవరండి, రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. ఓకే, స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని సంప్రదించి మెయిన్గా రాష్ట్ర గవర్నర్ జిల్లాలో ఉన్నటువంటి కోర్టులకి న్యాయాధికారులను నియమిస్తాడనమాట. ఓకే, రాష్ట్ర గవర్నర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర న్యాయ నిర్వహణాధికారాలు ఎవరిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి మెయిన్గా ఎవరి ద్వారా వస్తాయని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మంత్రిమండలి. ఓకే, మనందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి మెయిన్గా ప్రెసిడెంట్ పేరు మీదనే వస్తాయి. సో రాష్ట్రపతి పేరు మీదుగా. ఓకే, సెకండ్ ఆప్షన్. కార్యనిర్వాహక అధికారాలు అన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు పొందిక ఏ సవరణ ద్వారా చేయబడింది అని అడుగుతున్నాడు. ఓకే, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సామ్యవాద అంటే సోషలిస్టిక్ అండ్ అలాగే లౌకిక అనే పదాలు, సెక్యులర్ అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో అంటే ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగిందని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 15వ రాజ్యాంగ సవరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 39వ రాజ్యాంగ సవరణ ద్వారానా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారానా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ ద్వారానా. ఫ్రెండ్స్, ఆల్రెడీ తెలుసు ఒకే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మనం ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేసుకోవడం జరిగింది. అది వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ప్రవేశికలో మెయిన్గా ప్రియాంబుల్లో ఏ వర్డ్స్ యాడ్ చేసామండి, సోషలిస్టిక్ అని ప్లస్ అలాగే సెక్యులర్ అని ఇంటిగ్రిటీ ఈ 3 పదాలను యాడ్ చేయడం జరిగింది. ఓకే, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచబడాలన్న హక్కు దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడడానికి చాలా ఈజీగా ఒకటే సెంటెన్స్లో ఉంటుంది, కాకపోతే దాన్ని ఒక మెయిన్గా చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆదేశిక హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కు కాదు అంటున్నాడు, ఫోర్త్ వచ్చేసి చట్టపరమైన హక్కు కాదు అంటున్నాడు. ఏదండి, రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా, రైట్ టు ఫ్రీడమ్ కింద ఇది ప్రాథమిక హక్కే అండి. మెయిన్గా అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచాలన్నది ప్రాథమిక హక్కు కిందికి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 మధ్యలో, సో ఆర్టికల్ 22లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ప్రొటెక్షన్ అగైనెస్ట్ ది అరెస్ట్ అండ్ డిటెన్షన్లో. ఓకే, ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్లో. దీంట్లో ఏంటి, అరెస్ట్ కానీ డిటెన్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మెయిన్గా మనకి 2 రకాల అరెస్టులు ఉంటాయి. ఒకటి ఏంటి పనిష్ చేసిన అటువంటి అరెస్ట్, అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ అంటే ముందస్తుగానే అరెస్ట్ చేయడం. సో దీంట్లో ఏంటి మెయిన్గా వచ్చేసి మనకి పనిషిటివ్ ఏదైతే చేస్తారో అప్పుడు ఏంటి, ఆ పనిషివ్ చేసినప్పుడు మెయిన్గా కోర్టులో ముందుగానే 24 గంటల లోపు అంటే ట్రావెల్
తీసేస్తే 24 గంటల లోపు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలి. సో ఇది ప్రాథమిక హక్కు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా పనిషిటివ్ మెయిన్గా ఈ పనిషిటివ్ అరెస్ట్ కిందకి ఏవేవి వస్తాయి, అలాగే ప్రివెంటివ్ డిటెన్షన్ కిందకి ఎవరెవరు వస్తారనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చదవండి ఆ ఏరియాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు. ఓకే, సరైన స్టేట్మెంట్ కానిది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగంలోని 36 నుంచి అంటే ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 ప్రకరణలు ప్రాథమిక హక్కులకు సంబంధించినవి అంటున్నాడు. ఓకే, ఆదేశిక సూత్రాలు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖలకు జారీ చేయబడిన నిర్దేశాలు. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం ఒక ఆదేశిక సూత్రము. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులను ప్రవేశపెట్టింది. ఏంటండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? రాజ్యాంగంలోని 36 నుంచి 51 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే ప్రాథమిక హక్కులు కాదండి, ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ పార్ట్ 4లో ఉన్నాయి. ఓకే, మెయిన్గా వచ్చేసి ప్రాథమిక హక్కులు వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి మనకి 35 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఇవి పార్ట్ 3లో ఉన్నాయి. ఓకే, ఆదేశిక సూత్రాలు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖలకు జారీ చేసిన చేయబడినటువంటి నిర్దేశాలు. ఓకే, ఇది కరెక్ట్. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం ఒక ఆదేశిక సూత్రం అండి, అండి. ఆర్టికల్ 51 ఏదైతే ఉందో దీని ప్రకారం శాంతి భద్రతలకు దోహదపడాలి అని చెప్పేసి ఆర్టికల్ 51లో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 51 వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో ఉంది. అలాగే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ప్రవేశపెట్టారు. ఏ కమిటీ రికమెండేషన్స్ అండి? స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్. సో ఈ ఒక్క ఆప్షన్, ఈ స్టేట్మెంట్ ఒకటే రాంగ్ అని ఇక్కడ ఏం అడిగాడు? సరైనది కానిది అడిగాడు. సో రాంగ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చూడాలి చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారో అని అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గవర్నర్. చాలామంది ఇక్కడ ఏం చేస్తారు, మెయిన్గా గవర్నర్ స్టేట్కి అంటే స్టేట్లో గవర్నర్ ఏం చేస్తాడు, ముఖ్యమంత్రిని నియమిస్తాడు కాబట్టి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉంటారు కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. సో లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తాడు అనుకుంటారు, కానీ కాదండి. మెయిన్గా వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కానీ పాండిచ్చేరి కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎలక్షన్స్ అనేటివి కాలేదు, కానీ జమ్మూ కాశ్మీర్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా. సో అక్కడ ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్ నియమిస్తాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ రాష్ట్రానికి అంటే ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1793 చార్టర్ చట్టం ఏదైతే ఉందో అనుసరించి పురపాలక పాలన ఉన్న 3 ప్రెసిడెన్సీ నగరాల పేర్లు ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ, బొంబాయి, కోల్కతా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మద్రాస్, కోల్కతా, బొంబాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్, మద్రాస్, కోల్కతా. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ, బొంబాయి, మద్రాస్. సో ఏదండి మనకు ఆల్రెడీ ఇక్కడ కీ మెయిన్గా చూసుకున్నట్లయితే ఏంటి, మనకి ఫస్ట్ పురపాలక సంఘం ఉన్నటువంటి స్టేట్లోనే ఫస్ట్ మున్సిపాలిటీ ఎంటైర్ నేషన్లోనే ఫస్ట్ మున్సిపాలిటీ ఏదండి? మద్రాస్. ఓకే, మద్రాస్ ఉన్నటువంటి ఆప్షన్స్ కనుక తీసుకున్నట్లయితే 3 ఉంది. కానీ చార్టర్ యాక్ట్ 1793 ప్రకారం ఏ పురపాలక సంఘాలండి? పురపాలక సంఘాలని మద్రాసు, కలకత్తా, బొంబాయి ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ మరియు ఎస్టీ బాలికలను వివాహం చేయడంలో సహాయం చేయడానికని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. సో మెయిన్గా ఇక్కడ చాలా గమనించండి, మెయిన్గా ఈ స్కీమ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు సహాయం చేయడం కోసం అని, వాళ్ళ పెళ్లి కోసం సహాయం చేయడం అని చెప్పేసి ఒక పథకం తీసుకురావడం జరిగింది. మొదట ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండే, తర్వాత అన్ని వర్గాల వారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వివాహ వైభోగం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కళ్యాణ లక్ష్మి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కన్యాదాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బంగారు తల్లి. ఏ స్కీమ్ అండి? కళ్యాణ లక్ష్మి స్కీమ్. దీని ద్వారా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు వివాహం చేయడం కోసం అని చెప్పేసి ఆర్థిక సహాయాన్ని ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఏంటి,
మహిళ కంపల్సరీగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలా అయితేనే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అంటే మెయిన్గా వచ్చేసి 2 lakhs లోపు ఇన్కమ్ అనేది కొన్ని కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలాంటి స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ ఎవరెవరికి అప్లికేబుల్ అవుతాయి, ఎప్పుడు ఈ స్కీమ్ను తీసుకొచ్చారనే చాలా ఇంపార్టెంట్. మెయిన్గా వచ్చేసి 18 years ఎవరైతే నిండిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మినిమం స్టాండర్డ్ ఇది. దాని తర్వాత కొన్ని ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ అనేది కూడా ఆయా కేటగిరీలను బట్టి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఆ కేటగిరీలను క్లియర్గా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనిని అరెస్ట్ చేసినప్పటి నుండి ఎన్ని గంటల్లోపు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి? చూడండి, ఆర్టికల్ 22 కింద ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఓకే అరెస్ట్ అండ్ డిటెన్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 20 గంటలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 22 గంటలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 24 గంటలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 36 గంటలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఉండాలి అండి. ఈ మెయిన్గా అరెస్ట్ డిటెన్షన్ అనేది చేసినప్పుడు ఒక వ్యక్తిని న్యాయస్థానం ముందు ఖచ్చితంగా 24 గంటల లోపు అరెస్ట్ ముందు 24 గంటల ముందే 24 గంటల కంటే ముందే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఓన్లీ క్రిమినల్ కేసెస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, క్రిమినల్ కేసెస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సివిల్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ సివిల్ కేసెస్కి ఇలాంటిది అప్లికేబుల్ అవ్వదు. ప్లస్ అలాగే మెయిన్గా శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ 24 hours కంటే ముందే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి లేదు. సో ఓకే, క్రిమినల్ కేసులకు మాత్రమే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉంది. సివిల్ కేసెస్కి లేదు. అంటే ట్యాక్సెస్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అయితే ఈ కండిషన్ అప్లికేబుల్ అవ్వదు. ప్లస్ ఇంకో కండిషన్ ఏంటంటే 24 గంటలు అనేది ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ టైం కాదండి, ఎక్స్క్లూడింగ్ ట్రావెలింగ్ టైం. అంటే ఏదైతే ట్రావెలింగ్ టైం ఉంటుందో దాన్ని తీసేసి 24 గంటల లోపు హాజరుపరచాలన్నమాట న్యాయమూర్తి ముందు. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, 1946-47 మధ్య భారతదేశ మధ్యంతర ప్రభుత్వంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది కదండి, 1946 నుంచి 47 మధ్యలో. సో దానికి ప్రధానమంత్రిగా ఎవరు వర్క్ చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాయక్ అలీ ఖాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎంఏ జిన్నా. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు ఇంటరిమ్ గవర్నమెంట్కి 1946 నుంచి 1947 వరకు కూడా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు దేనికి వర్క్ చేశారండి? కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, పంచాయతీరాజ్ గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారు? ఓకే, చూడండి, పంచాయతీరాజ్ గురించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అడగడం జరిగింది. ఎవరు ఏది ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్ అని అడగడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ రిప్పన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బలవంతరాయ్ మెహతా గారు. ఎవరండి గ్రామీణ గణతంత్రంతో పోల్చింది ఎవరు అండి? పంచాయతీరాజ్ వ్యవస్థని మహాత్మా గాంధీ గారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామీణ గణతంత్రంగా పోల్చడం జరిగింది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు? సో చాలా వెరీ ఇంపార్టెంట్. మనకి సెంట్రల్లో అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు, స్టేట్లో అయితే మనకి గవర్నర్ ఇష్యూ చేస్తారు. సో ఈ ఆర్డినెన్స్ ఏ సందర్భాలలో ఇష్యూ చేస్తారంటే, మెయిన్గా లోక్సభ అంటే మెయిన్గా సెంట్రల్లో అయితే ఉభయ సభల్లో ఏ సభ కూడా అమల్లో అంటే సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 2 సభలు లేకపోయినప్పటికీ 2 సభల్లో ఏ ఒక సభ సమావేశంలో లేకపోయినప్పటికీ కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఏదైనా చట్టం కూడా కంపల్సరీగా మనకి మెయిన్గా 2 సభలు కూడా ఆమోదం పొందాలన్నమాట. ఓకే, అలాగే ఇంకోటి ఏంటి, ఇక్కడ స్టేట్లో వచ్చేసి గవర్నర్ ఇష్యూ చేస్తాడు. సో ఏ ఆర్టికల్ ప్రకారం అండి? సెంట్రల్లో వచ్చేసి రాష్ట్రపతి వచ్చేసి ఆర్టికల్ 123 ప్రకారం చేస్తే, మన స్టేట్లో వచ్చేసి ఆర్టికల్ 213 ప్రకారం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 213 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు. సో ఆర్డినెన్స్ యొక్క మెయిన్గా అంటే టెన్యూర్ ఎంత ఉంటుందండి? 6 months 6 weeks. ఓకే, 6 months నుంచి 6 months 6 weeks. ఎందుకు?
మెయిన్గా ఒక సమావేశం నుంచి ఇంకో సమావేశానికి గల మ్యాక్సిమం పీరియడ్ ఎంత అండి 6 months. తర్వాత సమావేశం అయినాక కూడా 6 weeks వరకు ఒకవేళ ఆ లోపు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. సో ఒకవేళ ఆమోదం పొందకపోయిందంటే ఆటోమేటిక్గా 6 months 6 weeks తర్వాత ఆటోమేటిక్గా ఆ ఆర్డినెన్స్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. ఓకే, ఇది ఎందుకు ఇష్యూ చేస్తారు? మెయిన్గా ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నప్పుడు, అది పబ్లిక్ ఇంపార్టెన్స్ అనిపించినప్పుడు గవర్నర్ కానీ సెంట్రల్లో రాష్ట్రపతి కానీ ఆర్డినెన్స్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆర్టికల్ 213 ప్రకారం స్టేట్లో గవర్నర్ ఇష్యూ చేస్తే, ఆర్టికల్ 123 ప్రకారం సెంట్రల్లో రాష్ట్రపతి ఇష్యూ చేస్తాడు ఆర్డినెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సమన్యాయం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సైనిక చట్టం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి చట్టం దృష్టిలో అందరూ సమానమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యాయపాలన, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి న్యాయస్థానం సర్వోన్నతమైనది. ఓకే, ఏదండి? ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కింద చట్టం దృష్టిలో అందరూ సమానం అనేవి సూచించడం జరుగుతుంది. ఓకే, ఈ సమన్యాయానికి ఇది కరెక్ట్ డెఫినేషన్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉందో, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, యంత్రాంగం ఏ స్థాయిలో పని చేస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర జిల్లా స్థాయిలోనైనా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జాతీయ రాష్ట్ర స్థాయిలోనైనా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒక జాతీయ స్థాయిలోనైనా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జాతీయ రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలోనా. ఏ స్థాయిలో అండి? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మెయిన్గా వచ్చేసి నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఈ ఏదైతే కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉందో అది కంపల్సరీగా సెంట్రల్లో, నేషనల్లో, సెంట్రల్లో, స్టేట్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తాను అనమాట. ఓకే, రీసెంట్గా అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది 2019లో. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో భాగం కాని వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన లోక్సభ సభ్యులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసనసభ సభ్యులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యులు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ దీని గురించి రాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజ్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఇంతకు ముందే ప్రీవియస్ క్లాసెస్లో. సో మెయిన్గా కాలేజీలో భాగం కాని వారు ఎవరు అంటే ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు. ఓకే, వీళ్ళు ఏంటి? మెయిన్గా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు. ఓకే, అలాగే ఎన్నుకోబడిన లోక్సభ సభ్యులు, ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అలాగే ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యులు. ఓకే, వీళ్ళు అందరూ కూడా రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో భాగం. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఎన్నుకోబడిన అని ఇచ్చిండు. నామినేటెడ్ కాదు, నామినేటెడ్ మెంబర్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండరు కానీ ఇంపీచ్మెంట్లో పాల్గొంటారు. ఓకే, రాష్ట్రపతి ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ పాల్గొన్నప్పటికీ కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో మాత్రం నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు? డైరెక్ట్గా మొత్తం రాజ్యసభ సభ్యులు అంటాడు, మొత్తం లోక్సభ సభ్యులు అంటాడు. కానీ కాదు, లోక్సభ సభ్యులు అంటే ఇప్పుడు ఏంటి, ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసి తీసేశారు. కానీ ఇక్కడ ఏంది, మెయిన్గా రాజ్యసభ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? ఎన్నుకోబడిన అనే దగ్గరగా మొత్తం సభ్యులు అన్నాడు అనుకో, అక్కడ నామినేటెడ్ మెంబర్స్ కూడా వస్తారు. సో అక్కడ ఇది కూడా రాంగ్ అవుతుంది. అప్పుడు చూసుకోండి అలాంటి క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి సుష్మా స్వరాజ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కృష్ణ తీరత్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నజ్మా హెప్తుల్లా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుమిత్రా మహాజన్. వీళ్ళెవరు కాదండి ప్రస్తుతం. యాక్చువల్లీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి. సో ఇప్పుడు ఎవరండి? ఓం బిర్లా గారు ప్రస్తుత లోక్సభ స్పీకర్. కానీ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ప్రస్తుత స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా గారు. అలాగే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. ఓకే, మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 93 ఏదైతే ఉందో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏది లోక్సభ స్పీకర్ కానీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ కానీ దానికి సంబంధించి ఏ విధంగా ఎన్నుకుంటారనే ప్రొసీజర్ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ. సో ఈ విధంగానే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఎంసీక్యూస్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.